మహాభారతంలో శ్రీకృష్ణుడికి ఎంత ప్రాధాన్యత ఉందో అర్జునుడికి కూడా అంతే ప్రాధాన్యత ఉంటుంది. ఎందుకంటే మార్గం చూపించింది శ్రీకృష్ణుడైతే ఆ చూపించిన మార్గాన్ని అర్థం చేసుకొని అనుసరించింది మాత్రం అర్జునుడు. కాబట్టి అంత గొప్పవాడైన అర్జునుడు నపుంసకుడని అంటే ట్రాన్స్జెండర్ అని మీలో ఎంతమందికి తెలుసు? వీడేంటి ఎలా చెప్తున్నాడని మాత్రం అనుకోకండి, నేను చెప్పింది అక్షరాల నిజం. అయితే అర్జునుడు ఎందుకు అలా మారాల్సి వచ్చింది, అసలు కథ ఏంటి అని తెలుసుకునే ముందు మన ఛానల్ ఫాలో అవ్వడం మర్చిపోతున్నారు. సో వెంటనే మన ఛానల్ ఫాలో అయిపోయి వీడియోని కూడా లైక్ చేసేయండి. ఇంద్రకీల పర్వతంపై అర్జునుడు తపస్సు చేస్తున్నప్పుడు శివుడు అర్జునుడిని పరీక్షించాలనుకుంటాడు. అందుకే శివుడు కిరాతుడి వేషంలో వస్తాడు. ఇదే సమయంలో ముఖాసురుడు అనే ఒక రాక్షసుడు అర్జునుడిని చంపాలని ఒక పంది రూపంలో వస్తాడు. పంది రూపంలో ఉన్న రాక్షసుడిపై అర్జునుడు బాణం ప్రయోగిస్తాడు. ఇదే సమయంలో కిరాతుడి రూపంలో ఉన్నటువంటి శివుడు కూడా ఈ పందిపై బాణం ప్రయోగిస్తాడు. ఆ పంది చనిపోయిన తర్వాత వీళ్ళిద్దరూ కూడా నేను చంపానంటే నేను చంపానని వాదులాటకు దిగుతారు. ఇలా వాగ్వాదం చేస్తూ ఇద్దరూ కూడా యుద్ధం చేయడానికి సిద్ధమవుతారు. యుద్ధం చేసి అర్జునుడి దగ్గర ఉన్నటువంటి బాణాలన్నీ అయిపోవడం వల్ల ఇద్దరూ కూడా మల్ల యుద్ధం చేస్తారు. ఈ యుద్ధంలో పరమశివుడు అర్జునుడి యొక్క శక్తి సాహసాలకు సంతోషించి పాశుపతాస్త్రాన్ని ప్రసాదిస్తాడు. అదేవిధంగా దేవతలందరూ కూడా అర్జునుడిని ప్రశంసిస్తూ ఒక్కొక్కరు కూడా ఒక్కొక్క అస్త్రాలను ఇస్తారు. తర్వాత ఇంద్రుడు అర్జునుడిని స్వర్గలోకానికి ఆహ్వానిస్తాడు. స్వర్గలోకంలో అర్జునుడికి ఘన స్వాగతం లభిస్తుంది. అర్జునుడికి గౌరవార్థం నృత్య ప్రదర్శన ఏర్పాటు చేస్తారు. స్వర్గలోక అప్సరస అపురూప సౌందర్యవతి అయినటువంటి ఊర్వశి నాట్యం చేస్తూ ఉంటుంది. ఆమె చేసిన నాట్యానికి మైమర్చిపోయి అర్జునుడు ఆ నాట్యాన్ని కన్నులార్పకుండా అలా చూస్తూ ఉంటాడు. అర్జునుడు అలా చూడటం గమనించిన ఊర్వశి చాలా ఆనందపడుతుంది. తను చేసిన నాట్యానికి అర్జునుడు మైమర్చిపోయి తనని ప్రేమిస్తున్నాడేమో అని అనుకుంటుంది. అదే రోజు రాత్రి అర్జునుడు విశ్రాంతి తీసుకుంటుండగా ఊర్వశి వచ్చి, అర్జున, నీ చూపులు నాకు అర్థమయ్యాయి. నాకు కూడా నువ్వెంతో నచ్చావు. నీ ధైర్య పరాక్రమాల గురించి ఎన్నోసార్లు విన్నాను. ఇప్పుడు ప్రత్యక్షంగా చూశాక ఆ మాటలు ఎంత నిజమో స్పష్టమైంది. తొలి చూపులోనే మీరెంతగానో నచ్చారు కాబట్టి తనని వివాహం చేసుకోమని అర్జునుడిని అడుగుతుంది. వెంటనే అర్జునుడు ఆ మాటలకు ఆశ్చర్యపోయి, తల్లి, నీ మాటలు నాకెంత మాత్రం కూడా ఆనందాన్ని ఇవ్వలేదు, పైగా ఆందోళన కలిగిస్తున్నాయి. నీవు ఇంద్రుడి ఇష్టసఖివి, నీవు నాకు తల్లితో సమానరాలువు. దయచేసి ఈ ఆలోచనలను వదిలేసి హాయిగా వెళ్ళి పడుకోమని అర్జునుడు చెప్తాడు. ఈ మాటలకు ఊర్వశి కోపంతో రగిలిపోతుంది. ఎంత చెప్పినా సరే అర్జునుడు వినిపించుకోకపోవడంతో ఊర్వశి కోపంతో రగిలిపోయి అర్జునుడిని శపిస్తుంది. అర్జున, అందరూ నన్ను మోహించేవారే కానీ తిరస్కరించిన వారు ఒక్కరూ లేరు. ఇన్నాళ్ళకి నువ్వే ఇలా నన్ను తిరస్కరించావు. నీ యొక్క రూపాన్ని, నీ ప్రతిభని చూసి గర్వపడుతున్నావు. ఇవన్నీ మర్చిపోయి నువ్వు నపుంసకుడుగా మారిపోతావని శపిస్తుంది. అర్జునుడు ఈ శాపం గురించి ఇంద్రుడితో చెప్తాడు. ఇంద్రుడు ఈ శాపాన్ని పూర్తిగా తొలగించలేమని, కానీ నీ జీవితంలో నువ్వు అనుకున్న సమయంలో 1 సంవత్సరం పాటు నపుంసకుడుగా మారగలవని చెప్తాడు. కానీ అర్జునుడు ఈ శాపాన్ని కూడా వరంలా మార్చుకున్నాడు. 1 సంవత్సరం పాటు అజ్ఞాతవాసం చేసే సమయంలో అర్జునుడు విరాటరాజు కుమార్తె అయినటువంటి ఉత్తరకు నాట్యం, సంగీతం నేర్పిస్తూ బృహన్నలుగా కొన్నాళ్ళు నపుంసకుడిగా మారుతాడు. దీన్ని బట్టి అర్థమయ్యేది ఏంటంటే మనిషికి శాపంలా అనిపించే విషయాలను కూడా తమ జీవితానికి ఉపయోగపడే విధంగా మార్చుకోవచ్చని అర్జునుడు నిరూపించాడు. సో ఫ్రెండ్స్, వీడియోలో ఇన్ఫర్మేషన్ నచ్చితే ఒక లైక్ చేసి ఇంకా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అలాగే మరిన్ని ఎలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం మన ఛానల్ ఫాలో అవ్వండి.